ఏమంటాడు క్వశ్చన్ వాడు? ఏ పేర్ ఆఫ్ డైస్ ఈజ్ రోల్డ్. పేర్ ఆఫ్ డైస్ ని రోల్ చేశారట. ఎన్ని వస్తాయి అవుట్కమ్స్? 36. n of s equal to 6 square equal to 36. తర్వాత ఏమంటాడు వాడు? What is the probability that they sum to 7 given that neither die shows a2 అంటున్నాడు. అక్కడ రెండు ఈవెంట్స్ ఉన్నాయండి. విషయం ఏంటంటే వాడు ఏమన్నాడు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ దే సమ్ 2 అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆ 2 డైస్ మీద వచ్చే నెంబర్ యొక్క సమ్ము 7 అవ్వాలి. ఏమండి? తర్వాత ఇంకేమంటాడు, గివెన్ దట్ నైదర్ డై షోస్ 2. నైదర్ డై అనేది అంటే ఏ డై కూడా 2ని చూపించకూడదు అన్నాడు. ఇక్కడ చూడగానే మీకు ఏమైనా అనిపిస్తుందా? ఒక టర్మ్ మీరు గమనించాలి, అక్కడ ఒక వర్డ్ మీరు గమనించాలి. ఆ వర్డ్ ఏంటి అక్కడ? నైదర్ కాదు, దాని ముందు ఇంకా ఉంటుంది. చూడండి ఒకసారి జాగ్రత్తగా చదివి త్వరగా చెప్పండి. ద ప్రాబిలిటీ ఆఫ్ బి ఆఫ్టర్ ది ఈవెంట్ ఏ హ్యాస్ అకర్డ్ ఈస్ కాల్డ్ కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ అని చెప్పామా లేదా డెఫినేషన్ లో? కాబట్టి ఆ గివెన్ ఏ అనేది అంటే దాని అర్థం ఏంటి? గివెన్ తర్వాత వచ్చిన ఈవెంట్ ముందు జరుగుతుందని చెప్పి, ముందు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ముందు జరిగే ఈవెంట్ ఏంటో చెప్పండి. నైదర్ డై షోస్ 2 అనేది ముందు జరుగుతుంది, సమ్ 7 అవడం అనేది తర్వాత జరుగుతుంది. అర్థమవుతుందా? కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, if 2 dice are rolled, then n of s equal to 6 square equal to 36. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు లేదంటే ఏ బిది లేదా ఏ అయినా తీసుకోవచ్చు, బి అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. లేదా ఏ కామా బి ది ఈవెంట్స్ ఆఫ్ లేదంటే సపరేట్ గా తీసుకోండి, గొడవలేని పని. వి బై ఏ చేద్దాం అంటే ముందు ఏ జరగాలి, ఏ జరగాలంటే రివర్స్ లో తీసుకోండి. లేదా ఏ బిది ఈవెంట్ దట్ నైదర్ డై షోస్ 2. neither die shows a number 2. ఏమా? ఏ డై కూడా 2 చూపించకూడదట. 2 డైస్ ని మనం త్రో చేసినప్పుడు అప్పుడు అవుట్కమ్స్ ఏమొస్తాయేమో? దెన్ ఏ ఈక్వల్ టు ఏమొస్తాయేమో చెప్పండి. 1 1 1 3 1 4 1 5 1 6. తర్వాత 2 1 3 1 3 1 3 3 2 కదమ్మా, ఎందుకంటే 3 4 3 5 3 5 3 6. తర్వాత 4 4 1 4 2 4 2 కాదు 4 3 4 4 4 5 4 6. వద్దన పని ఎంత గొప్పగా చేస్తారమ్మా మీరే. సరే 5 1 5 3 5 4 5 5 5 6 6 1 6 3 6 4 6 5 6 6. ఎన్ని వచ్చాయమ్మా? చూడండి 1 2 3 4 5 అనేవి ఎన్ని వచ్చాయి ఇక్కడ? 1 2 3 4 25 వచ్చాయి. అవునమ్మా? కాబట్టి దట్ ఈస్ n of a equal to pi square equal to 25. ఇలా కూడా రాసుకోవచ్చు కావాలంటే pi square అని. ఎందుకంటే నైదర్ డై షోస్ 2 అంటే రిమైనింగ్ అన్ని నెంబర్స్ ని చూపించచ్చుగా, ఏ డై అయినా సరే. అంటే రిమైనింగ్ నెంబర్స్ ఏం చేస్తే 1 3 4 5 6 అవుతుంది. అంటే 5 నెంబర్స్, ఒక డై మీద 5 రావచ్చు, ఇంకో డై మీద 5 రావచ్చు. కాబట్టి pi square equal to 25 అలా కూడా రాసుకోవచ్చు. ఏమా? నెక్స్ట్ ఇప్పుడు p of a ఈక్వల్ టు ఇంకోటి చెప్పనా, ఈ n of a అలా ఉంచినా పర్వాలేదు, p of a ఫైండ్ అవుట్ చేయకుండా. కారణం ఏంటో చెప్తాను చూడండి. లెట్ బీబీది ఈవెంట్ దట్ ఏంటి? బి అనేది ఏంటి చెప్పండి? ఈవెంట్ సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఆన్ 2 డైస్ ఈస్ 7. సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఆన్ 2 డైస్ ఈస్ 7. ఏమా? దట్ ఈస్ బి ఈక్వల్ టు సమ్ 7 అవ్వాలంటే ఏమొస్తాయి చెప్పండి?
16 1 6 3 2 4 5 2 3 5 4 2 3 5 4 3 4 4 4 3 4 3 5 5 2 2 6 1 6 1. అంటే దట్ ఈస్ n ఆఫ్ b ఈక్వల్ టు ఎంత 6 ఏనా yes sir ఏమా ఇప్పుడు ఈసారి చూడండి ఇక్కడ కూడా p ఆఫ్ a b ఫైండ్ అవుట్ చేయకపోయినా పర్వాలేదు విషయం ఏంటో చెప్తాను చూడండి దెన్ ఏ ఇంటర్సెక్షన్ b ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి ఏ ఇంటర్సెక్షన్ b ఏమవుతుంది 1 6 1 6 3 4 3 4 4 3 4 3 6 1 6 1. 6 1 అంటే దట్ ఈస్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b ఈక్వల్ టు 4 అగైన్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ద రిక్వైర్డ్ ప్రాబిలిటీస్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి కండిషన్ b by a the required probability is ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం p ఆఫ్ a బై b p ఆఫ్ b బై a చెప్పండి కరెక్ట్ గా b by a b బై a ఏ డినామినేటర్ లో ఉంటుంది ముందు ముందు జరిగిన యాక్టివిటీ ఉంటుందని కాదు అక్కడ ముందు ఇచ్చిన క్వశ్చన్ లో ఏమన్నాడు చెప్పండి దాన్ని బట్టి చెప్పండి గివెన్ దట్ అన్నాడు గివెన్ దట్ నైదర్ డై షోస్ ఏ నెంబర్ 2 అన్నాడు కాబట్టి ఆ ఈవెంట్ ముందు జరుగుతుంది కాబట్టి ఆ 2 నైదర్ డై షోస్ 2 అనే నెంబర్ నైదర్ డై షోస్ నెంబర్ 2 అనే ఈవెంట్ మనం ఏమనుకున్నాం ఏ అనుకున్నాం కాబట్టి ఏ డినామినేటర్ లో రాసుకోవాలి ఎందుకంటే ఏ ముందు జరిగింది కాబట్టి తర్వాత బి జరిగింది కాబట్టి బి న్యూమరేటర్ లో రాసుకోవాలి దీని ఫార్ములా ఏంటి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి అనే అదే పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ బై పి ఆఫ్ ఏ అనే లేకపోతే ఎలా అయినా పర్లేదు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ కదా yes sir పి ఆఫ్ ఏ ఇక్కడ చూడండి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమవుతుందో చెప్పండి 4 ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ మరి పి ఆఫ్ ఏ అంటే ఏంటో చెప్పండి ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఎన్ ఆఫ్ ఎస్ క్యాన్సిల్ అయిపోతే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ అని రాసుకో ఎన్ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చా అంటే మీరు ఎప్పుడైనా సరే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ అని వచ్చినా లేదా పి ఆఫ్ ఏ బై పి ఆఫ్ బి అని వచ్చినా లేదా పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి అని వచ్చినా లేదా పి ఆఫ్ ఏ బై పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని వచ్చినా లేదా పి ఆఫ్ బి బై పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ అని వచ్చినా మీరు ఏం చేయొచ్చు సింపుల్ గా ఎన్ లో రాసుకోవచ్చు ఎందుకంటే బై ఎన్ ఆఫ్ ఎస్ క్యాన్సిల్ అయిపోతాయి కదా అవునమ్మా కాబట్టి అంటే ఇప్పుడు ఇది మీకు అర్థం అవడం కోసం వేసాను ఇది వేయకపోయినా పర్వాలేదు డైరెక్ట్ గా మనం పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ అని రాసేసి డైరెక్ట్ గా ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత వచ్చింది 4 by 20 బై ఎన్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది 25 ఆన్సర్ వచ్చిందమ్మా కానీ ఇక్కడ పి ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేసేయండి పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ కానీ మీరు ఫైండ్ అవుట్ చేయండి ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే చేయకపోయినా కంపల్సరీ ఇక్కడ పి ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయండి కారణం ఏంటంటే అక్కడ 2 ఈవెంట్ల కింద తీసుకున్నాం ఆ 2 ఈవెంట్లకు కూడా ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి ఏమంటే పి ఆఫ్ ఏ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే మనకి ఏమవుతుంది 25 by 36 తర్వాత పి ఆఫ్ బి ఈక్వల్ ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ 4 by అంటే 6 by 36 6 by 30 అంటే 1/6 వేసినా వేయకపోయినా పర్వాలేదు అలా ఉంచినా పర్వాలేదు నెక్స్ట్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే 4 by 36 4 9 టైమ్స్ కాబట్టి 1/9 అవుతుంది 369 కాదు అది 9 టైమ్స్ క్యాన్సిల్ అయింది 1/9 వేసి ఇదమ్మా విషయం మీరు ఎలా అయినా చేయొచ్చు లేదంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ అని చెప్పి రాసి తర్వాత పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎంత వస్తుంది 1/9 వచ్చింది బై 25 by 36 అలా అయినా రాయొచ్చు అర్థమవుతుందని నేను చెప్పింది ఎలా అయినా రాయొచ్చు లేదా మీరు ఎలాగ అన్ని ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ అంటే దట్ ఈక్వల్స్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎంత వచ్చింది 1/9 లేదా 4 by 36 అలా ఉంచండి క్యాన్సిల్ చేయకుండా బై పి ఆఫ్ ఏ అంటే ఎంత వచ్చింది 25 by 36 36 క్యాన్సిల్ అయిపోతే 4 by 25 అమ్మ ఏమా అదమ్మ విషయం అయితే ఎలా చేసుకోవచ్చు లేదా ఎలా చేసుకోవచ్చు అర్థమవుతుందా మీకు పి ఆఫ్ ఏ పి ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేయకపోయినా పర్వాలేదు మీరు చేయాల్సింది ఏంటంటే ఎన్ ఆఫ్ ఏ ఎన్ ఆఫ్ బి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఉంటే డైరెక్ట్ గా పి ఆఫ్ బి బై ఏ ఈక్వల్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ అని రాసుకుని ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఏ అని రాసుకుని డైరెక్ట్ గా రాసినా పర్వాలేదు
ఓకేనా? ఓకే సార్. కోసము అలా చెప్తాను నేను సార్. 7th క్వశ్చన్. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎగ్జామినేషన్ లో ఈ రెండు క్వశ్చన్ లో ఏదో క్వశ్చన్ వస్తుంది. కారణం ఏంటంటే మన యొక్క ఆలోచన విధానం అవతల వాళ్ళకి బాగా తెలుసు. కానీ a pair of dice is rolled. What is the probability that neither die shows a 2 given that they sum to 7? దాని మీనింగ్ ఏంటి? పై క్వశ్చన్ కి రివర్స్ కాదు ఇది. ఎస్ సార్. అంటే ముందు ఏ ఈవెంట్ జరిగింది ఇక్కడ? సమ్ ఇస్ 7. సమ్ 7 అయ్యే ఈవెంట్ జరిగింది. తర్వాత నైదర్ డై షోస్ 2 అనే ఈవెంట్ జరిగింది. కాబట్టి ఇక్కడ మనం రివర్స్ లో తీసుకుందాం. సమ్ 7 అయ్యే ఈవెంట్ ని ఏ అనుకుందాం, నైదర్ డై షోస్ 2 అనేది బి అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? బి బై ఏ కదా మళ్ళీ కూడా. ఎస్ సార్. చూడండి, ఈసారి నేను పి ఆఫ్ బి ఏం చేయను. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎన్ ఆఫ్ బి చేసి దాన్ని బట్టి చేసేస్తాను. అలా కూడా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు, అలా అయినా చేయొచ్చు, మీ ఇష్టం. లెట్ కాదు. 2 dice are rolled. 2 dice are rolled. Then n of s equal to 6 square equal to 36 అవుతుందమ్మా. నెక్స్ట్ let A be the event that sum of the numbers on 2 dice is 7. Sum of the numbers on 2 dice is 7. Then A equal to ఏమని వస్తుందమ్మా? 1 6 2 5 2 5 3 4 4 3 5 2 5 2 6 1. 6 1. That is n of A equal to 6 amma. Next, let B be the event that neither die shows 2. అనుకుంటే దెన్ బి ఈక్వల్ ఏమవుతుంది? ఇంతకు ముందు రాసినట్టే ఏమవుతుంది? 1 1 1 3 1 1 1 3 1 4 1 1 4 1 5 1 6. తర్వాత 3 1 3 1 3 3 3 3 3 4 3 5 3 3 6. 3 6. మరి ఇవన్నీ ఎందుకు రాయడం అంటే మనకి ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మరి కామన్ ఎలిమెంట్స్ తెలియాలి కదా క్లారిటీగాను, అందుకు రాయడం. అర్థమైందా? తర్వాత 1 4 3 4 4 4 5 4 6. నెక్స్ట్ 5 1 5 3 5 4 5 4 5 5 5 6 5 1 6 1 6 3 6 4 6 5 6 6. that is n of b equal to 25 లేదా 5 square equal to 25. 25. ఏమండి? ఇప్పుడు ఈసారి ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఈజ్ అలా కాదు, ఇంటర్సెక్షన్ ఉంది కదా ఇంకా. నౌ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుందమ్మా? ఏమొస్తుంది? 1 6 1 6 3 1 4 3 4 4 3 6 1. 6 1. that is n of a intersection b equal to 4. Therefore the required probability is ఏమవుతుంది చెప్పండి? ముందు ఏం జరిగింది ఈవెంట్? అక్కడ P of B by A. ముందు ఏం జరిగింది? అక్కడ సమ్ 7 అవడమేనా? 7 అవడం అంటే ఏ అనుకున్నాం కాబట్టి P of B by A equal to P of B intersection A by P of B. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? n of A intersection B by n of A. n of A intersection B ఎంత? 4. n of A ఎంత? 6 అమ్మా. 6 ఏనా? ఎస్ సార్. Yes sir.
నెక్స్ట్ ఇది అయిపోయింది. ఈ 2 క్వశ్చన్లు ఒకలాగా ఉంటాయి. జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా గివెన్ అన్న తర్వాత వచ్చింది ఏదైతే ఉందో అది ఫస్ట్ జరిగినట్టు దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి. అది ఏ అనుకున్నారు అనుకోండి, కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకా బి తర్వాత జరిగింది, ముందు ఏ జరిగింది. ఏ ఎందుకు ముందు జరిగింది అంటే ఏబిసిలో ఫస్ట్ ఏ కదా, Yes, sir. అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత 8th క్వశ్చన్ బాగుంటుంది. 8th సొల్యూషన్ వాడు ఏమంటున్నాడంటే if a comma b are any 2 events in an experiment and p of b not equal to 1, then show that p of a by b complement equal to 1 minus p of a minus p of a intersection b by 1 minus p of b అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఓకేనా, చూడండి. let a comma b be 2 events of a random experiment అంటారు. let a comma b be 2 events of an experiment, 2 events of a random experiment. A random experiment with p of and p of b not equal to 1. Next, ఈసారి p of a by b complement equal to, మనం జనరల్ గా కండిషనల్ ప్రాబిలిటీ ఫార్ములా అప్లై చేస్తే ఏమైనా వస్తుంది ఇక్కడ, p of a ఇంటర్సెక్షన్ b complement by p of b complement. ఏమంటే ఇది ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పాం. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే పి ఆఫ్ ఏ మైనస్ బిఏగా. మీకు ఎక్కడ చెప్పాను ఇది? నోట్లో చెప్పాను, గుర్తుందా? నోట్లో అంటే నోట్లో ఉండిపోతే సరిపోతే నోట్లో కూడా ఉండాలని చెప్పాను. నోట్ అంటే నోట్బుక్ లో కాదు, నోట్లో కూడా ఉండాలని చెప్పాను అడిగిన వెంటనే చెప్పడానికి. అప్పుడు ఎప్పుడు చెప్పాను? ప్రాబిలిటీ చెప్పిన తర్వాత నోట్ పాయింట్స్ చెప్పాను. నోట్ పాయింట్స్ చెప్పి అక్కడ ఎడిషన్ తీర్మాన ప్రాబిలిటీలో మనం ఏ కండిషన్ అప్లై చేసామో అది ఫార్ములా కింద చెప్పి నోట్ పాయింట్ 1 కింద చెప్పి ఆ తర్వాత ఇవి చెప్పుకొచ్చాను. గుర్తుందా? p of a intersection b complement equal to a minus b equal to p of a minus p of a intersection b అని చెప్పానే. చెప్పారు సార్. కాబట్టి p of a intersection b complement అంటే ఏం రాయొచ్చు? p of a minus b అని రాయొచ్చామే. p of a minus b అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను నేను, డయాగ్రామ్ వెన్ డయాగ్రామ్ వేసి. అవునా? బై p of b complement అంటే 1 minus p of b అమ్మ. ఇప్పుడు చూడండి, p of a minus b అంటే p of a minus p of a intersection b బై 1 minus p of b. అదే కాబట్టి ప్రూవ్ చేయమన్నది. తర్వాత క్వశ్చన్ చూడండి, 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ ఏమంటాడంటే వాడు, an urn contains 12 రెడ్ బాల్స్ అండ్ 12 గ్రీన్ బాల్స్. అర్న్ అంటే ఏంటి? ఫ్లవర్ వేస్ సార్. అమ్మా ఫ్లవర్ పాట. నాకు అర్థం అవ్వలేదు. ఫ్లవర్ వేస్ సార్. ఫ్లవర్ వేజ్ ఫ్లవర్ వేజ్ అంటే ఒక పాట అంటున్నాను సార్. పాట పాట దాని మీనింగ్ చెప్పండి నాకు. ఆ క్వశ్చన్ మీనింగ్ చెప్పండి. మీరు అక్కడ ఏం తీసుకోవచ్చు అంటే అది ఏదో బౌల్ కింద తీసుకోవచ్చు, లేదంటే అర్న్ అంటే మీకు నెట్ టైప్ లో ఉండి అందులో మనం ఆల్రెడీ సమ్ బాల్స్ ఉండి ఆ నెట్ కట్టేసి ఉంటుంది కదా, కట్టలాగా. గుర్తుందా మీకు? తెలుసా అది? అర్న నెట్ టైప్ లో ఉంటుంది, తెలుసా? లేదా ఏదో బౌల్ అనుకోండి, మీకు తెలియపోతే. అందులో ఎన్ని బాల్స్ ఉన్నాయట? 12 రెడ్ బాల్స్ ఉన్నాయట, 12 గ్రీన్ బాల్స్ ఉన్నాయట. ఓకేనమ్మా? 12 రెడ్ బాల్స్, 12 గ్రీన్ బాల్స్ ఉన్నాయట. అయితే సపోజ్ 2 balls are drawn one after the another without replacement. అయితే ఇక్కడ 2 balls తీస్తున్నారు అనమాట. 12 రెడ్ బాల్స్, 12 గ్రీన్ బాల్స్ లోంచి ఒకదాని తర్వాత ఒకటి తీస్తున్నారు అనమాట. ఒకదాని తర్వాత ఒకటి తీసినప్పుడు వితౌట్ రీప్లేస్మెంట్
ఒకసారి ఒక బాల్ తీసిన తర్వాత మళ్ళీ అది రీప్లేస్ చేయరమ్మా. అయితే ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద సెకండ్ బాల్ డ్రాన్ ఈస్ గ్రీన్. సెకండ్ బాల్ ఏమవ్వాలంటే గ్రీన్ బాల్ అవ్వాలంటే, అలాగే గివెన్ దట్ ద ఫస్ట్ బాల్ డ్రాన్ ఈస్ రెడ్. ఫస్ట్ బాల్ మాత్రం ఏమవ్వాలంటే రెడ్ బాల్ అవ్వాలంట. అర్థమవుతుందమ్మా? Yes, sir. ఏమో 12 ఏమో రెడ్ బాల్స్ ఉన్నాయి, 12 ఏమో గ్రీన్ బాల్స్ ఉన్నాయి. అయితే 2 బాల్స్ తీస్తున్నారు. ఒక బాల్ తర్వాత మరొకటి తీస్తున్నారు. అయితే తీసిన బాల్ మళ్ళీ రీప్లేస్ చేయరు. ఓకేనా? తర్వాత అంటే కండిషనల్ ప్రాబిలిటీ. తీసిన బాల్ మళ్ళీ రీప్లేస్ చేయరంటే దాని అర్థం ఏంటి? ఒక ఈవెంట్ యొక్క ఇంపాక్ట్ మరొక ఈవెంట్ మీద ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద సెకండ్ బాల్ డ్రాన్ ఈస్ గ్రీన్. సెకండ్ బాల్ ఏమవ్వాలంటే గ్రీన్ బాల్ అవ్వాలట. గివెన్ దట్ ద ఫస్ట్ బాల్ డ్రాన్ ఈస్ రెడ్. వాడు ఏం చెప్తున్నాడు? ఫస్ట్ బాల్ మాత్రం రెడ్ బాల్ అవ్వాలట. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. Yes, ఫస్ట్ sir. బాల్ రెడ్ బాల్ అవ్వాలి, సెకండ్ బాల్ Second ball మాత్రం green ball. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎస్ ఏమవుతుందో చెప్పండి. 24. 24 N of S 24. ఎస్ అంటే ఏమవుతుంది చెప్పండి. శాంపిల్ స్పేస్ 12 red balls, 12 green balls. అలా కాదు. ఎస్ అంటే ఎలా తీసుకుంటాం అంటే ఇక్కడ తీసిన బాల్స్ రెండు కూడా రెడ్ బాల్ అయ్యి ఉండొచ్చు, లేదా తీసిన బాల్స్ రెండు కూడా అందులో ఒకటి రెడ్ బాల్ ఒకటి గ్రీన్ బాల్ అయ్యి ఉండొచ్చు. అర్థమవుతుందని చెప్పింది. ఇంకోటి ఆ ఈవెంట్ అక్కడ క్వశ్చన్ లో ఇచ్చిన క్వశ్చన్ జాగ్రత్తగా మీరు చదివితే వాడు ఏమన్నాడు? ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద సెకండ్ బాల్ డ్రాన్ ఈస్ గ్రీన్ అంటాడు. సెకండ్ బాల్ ఏమో గ్రీన్ బాల్ అట. గివెన్ దట్ ద ఫస్ట్ బాల్ డ్రాన్ ఈస్ రెడ్ అంటాడు. ఫస్ట్ బాల్ ఏమో రెడ్ బాల్ అవ్వాలట. అంటే ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే ఇక్కడ మనం ఎలా చేస్తాం అంటే, రెండు బాల్ తీసినప్పుడు ఫస్ట్ బాల్ రెడ్ బాల్ అవ్వాలి, సెకండ్ బాల్ ఏమో గ్రీన్ బాల్ అవ్వాలన్నాడు కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఒకటేమో గ్రీన్ బాల్ ఒకటి రెడ్ బాల్ అయినప్పుడు, ఒకటేమో రెండు రెడ్ బాల్ అయినప్పుడు అలా తీసుకుంటాం మనం శాంపిల్ స్పేస్ ని. దానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. న్యూమరేటర్లో మాత్రం ఏం చేస్తామంటే, ఫస్ట్ బాల్ ఫేవరబుల్ కేసెస్ కాబట్టి, ఫేవరబుల్ అంటే మనకి ఏం అడిగాడు ఈవెంట్ వాడు? ఫస్ట్ బాల్ ఏమో రెడ్ బాల్ అవ్వాలి, సెకండ్ బాల్ ఏమో గ్రీన్ బాల్ అవ్వాలి. అవునా? Yes, sir. కాబట్టి ఇక్కడ ఏముందామంటే మనం ఫస్ట్ బాల్ ఏమో రెడ్ బాల్, సెకండ్ బాల్ గ్రీన్ బాల్ అవ్వాలంటే ముందు ఫస్ట్ బాల్ ఎన్ని రకాలుగా తీసుకొచ్చి చెప్పండి. 12 C1. 12C1 by 24C1 అంతేనా? టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ వచ్చి 12 + 12 అంటే 24. Yes, sir. Sir. నెక్స్ట్ సెకండ్ బాల్ ఎన్ని రకాలుగా తీసుకొచ్చి చెప్పండి. 11C1 by 24C1. తప్పు కదా. మరి 11 సెకండ్ బాల్ ఏమి ఉండాలి? గ్రీన్ బాల్ అయి ఉండాలి. గ్రీన్ బాల్ అవ్వాలి అంటే గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 12, sir. 12. కాబట్టి బాల్స్ నుంచి మన బాల్ ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు మనం? 12C1 బై టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఏంటంటే ఇప్పుడు రెడ్ బాల్ తీసేగాను 23, sir. 23 ఉంటాయి సార్. 23 ఉంటాయి. కాబట్టి 23C1 అవుతుంది. అది ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుతాయి. ఫేవరబుల్ అవుట్కమ్స్ యొక్క ప్రాబిలిటీ అవుతుంది. డినామినేటర్ లో టోటల్ ప్రాబిలిటీ ఎలా చెప్తాం అంటే ఇక్కడ అయితే రెండు రెడ్ బాల్స్ అయ్యేదానికి ప్రాబిలిటీ ప్లస్ ఒకటి రెడ్ బాల్ ఒకటి గ్రీన్ బాల్ అయ్యేదానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఒక్కసారి రఫ్ గా చెప్తాను చూడండి. ఒక చిన్న విషయం. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఈక్వల్ టు (24 red, 24 green). Sorry, 12 red, 12 green equal to 24. 24. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏమంటానంటే ఆర్ అనేదేమో రెడ్ బాల్ తీసే ఈవెంట్ అని, జీ అనేదేమో గ్రీన్ బాల్ తీసే ఈవెంట్ అని చెప్పి అనుకుంటాను. ఓకేనా? Yes, sir. లెట్ R, G be the events of trying అనొచ్చు లేదా సెలెక్టింగ్ అనొచ్చు. సెలెక్టింగ్ రెడ్ బాల్ అండ్ గ్రీన్ బాల్ రెస్పెక్టివ్లీ. ఓకేనా? నెక్స్ట్ చూడండి. దెన్ P of R ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి అమ్మా రెడ్ బాల్ అవడానికి.
12C1 by 24C1 that equals 12 by 24 అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అయిన తర్వాత గ్రీన్ తీసాం అనుకోండి, ఆర్ అయిన తర్వాత గ్రీన్ తీసాం అనుకోండి, లేదంటే పి ఆఫ్ జి ఇది కూడా ఒంటరిగా తీస్తే ఏమవుతుంది 12C1 by 23 అంటే 12 by 24 అవుతుంది ఇది కూడా. నెక్స్ట్ ఈసారి ఇప్పుడు మనం ఒకటి ఇది అవ్వాలి కదా, కాబట్టి the required probabilities అంటాను. the required probabilities ఏమవుతుందంటే పి ఆఫ్ ఇక్కడ మీకు ఏమని చెప్పాను నేను, ఫస్ట్ బాల్ ఇది అవ్వాలి, రెడ్ బాల్, తర్వాత ఏమో గ్రీన్ అవ్వాలి. కాబట్టి జీ బై ఆర్ అంటే మళ్ళీ అలా రాయని లేకపోతే పి ఆఫ్ జీ బై ఆర్ అంటే ఫస్ట్ బాల్ రెడ్ బాల్ అవ్వాలి, తర్వాత ఏమో గ్రీన్ బాల్ అవ్వాలి, బై పి ఆఫ్ రెడ్ బాల్ ఇంటర్సెక్షన్ రెడ్ బాల్ అయినా అవ్వచ్చు, ప్లస్ పి ఆఫ్ రెడ్ బాల్ ఇంటర్సెక్షన్ జీ అయినా. ఇది అర్థమైందా స్టెప్ మీకు? సార్ రెండు గ్రీన్ అవ్వకూడదు, పెట్టమా డినామినేటర్ రెండు గ్రీన్ కూడా అవ్వచ్చు సార్. అక్కడ మరి ఫస్ట్ బాల్ రెడ్ బాల్ అవ్వాలంటాడు కదా, మరి అది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి కదా. ఇక్కడ విషయం ఏంటంటే మీరు గమనించండి, ఇక్కడ నేను ఎన్ఆఫ్ఎస్ అనేది అంటే ఇక్కడ 24 అమ్మా, ఎన్ఆఫ్ఎస్ అనేది 24 ఇక్కడ. ఎస్ సార్. మరి ఇక్కడ ఎన్ఆఫ్ఎస్ 24 అయింది. ఇప్పుడు నేనేమంటానంటే మనకి పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి, ఫస్ట్ బాల్ రెడ్ బాల్ అవ్వాలన్నాడు, ఫస్ట్ బాల్ కంపల్సరీగా రెడ్ బాల్ అవ్వాలి అంటే పాసిబిలిటీస్ ఎలా ఉంటాయి చెప్పండి? రెడ్ 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 గ్రీన్ అంతేగా, ఇంకేమైనా ఉంటాయా? ఇంకేముండదు. అంటే ఇప్పుడు నాకు టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే మీరు 2 బాల్ తీయడం అలా అనుకోకూడదు. నాకు ఈవెంట్ జరగడానికి నాకు సపోర్ట్ చేసే కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి నాకు టోటల్ కేసెస్ కింద వస్తాయి. ఇక్కడ అర్థమవుతుందని నేను చెప్పింది. ఎస్ సార్. ఫస్ట్ బాల్ రెడ్ బాల్ అవ్వడం, రెండోది కూడా రెడ్ బాల్ అవ్వచ్చు, లేదా ఫస్ట్ బాల్ రెడ్ బాల్ అయితే రెండోది గ్రీన్ అవ్వచ్చు. ఇది నాకు ఫేవరబుల్ కేసెస్ అవుతాయి. ఇక్కడ అదే టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అవుతాయి. మీకు అర్థమవుతుందని చెప్పింది ఇక్కడ ఈ క్వశ్చన్ లో. అర్థమైంది సార్. టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అంటే అక్కడ మళ్ళీ ఎన్ఆఫ్ఎస్ అనుకుంటే మళ్ళీ వేరే వస్తుంది. ఇక్కడ మళ్ళీ ప్రతిదానికి మనం ఎన్ఆఫ్ఎస్ రాస్తున్నాం లేదా బై. మీకు అర్థమైందని చెప్పింది. అర్థమైంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ బాల్ ఏమో గ్రీన్ బాల్ అవ్వాలి, రెడ్ బాల్ అవ్వాలి. కాబట్టి ప్రాబిలిటీ ఏమవుతుంది 12C1 by 24C1 ఇంటూ తర్వాత బాల్ ఏమవ్వాలి, గ్రీన్ బాల్ అవ్వాలి, 12C1 by 23C1 వితౌట్ రీప్లేస్మెంట్ కాబట్టి. ఏమండి తర్వాత బై పి ఆఫ్ ఆర్ ఇంటర్సెక్షన్ ఆర్ అంటే ఫస్ట్ బాల్ రెడ్ బాల్ అవ్వాలి, రెండోది కూడా రెడ్ బాల్ అవ్వాలి. అర్థమవుతుందమ్మా? అంటే 12C1 by 24C1 ఇంటూ 11C1 by 23C1 ప్లస్ 12C1 by 24C1 ఇంటూ 12C1 by 23C1. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇదేమో 12/24 అవుతుంది, 12/24 అవుతుంది. ఇదేమో 12/24 అవుతుంది, 11/23 అవుతుంది, 12/24 అవుతుంది, 12/23 అవుతుంది. ఏమంటే ఇప్పుడు వీటన్నిటిలో ఏం కామన్ తీయచ్చు? నేను 12/24 కామన్ తీసేయండి. 12/24 కామన్ తీసేస్తే న్యూమరేటర్ డినామినేటర్లో 12/24 ఇంటూ ఇంకేముంటుంది ఇక్కడ 12/24 బై ఇక్కడ ఏముంటుంది 12/24 ఇంటూ 11/20 ఇక్కడ 23 వస్తుంది. అదేనా మనకంటే చెప్తున్నా? అదే సార్. ఇక్కడ ఏమొస్తుంది 12/24 కామన్ తీసేస్తే 11/23 ప్లస్ 12/23 వస్తుంది. ఇక్కడ 12/24 12/24 క్యాన్సిల్. నెక్స్ట్ చూడండి, దట్ ఈక్వల్స్ ఇంకేముంటుంది ఇక్కడ 12/23
బై డినామినేటర్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 23 అవుతుంది. అంటే 23/23 అని ఎస్ సార్. 1 అవుతుంది. అంటే 12/23 అయిందా? ఎస్ సార్. ఆన్సర్ వచ్చిందా? వచ్చింది సార్. తర్వాత what is the probability that the number on the second toss is greater than that on the first rolling అంటాడు. వాటి బాధ ఏంటి ఇప్పుడు చెప్పండి. టెన్త్ సొల్యూషన్ లో సింపుల్ గా మామూలుగా చేసే సమ్ ఇది. if a die is rolled twice, then if a die is rolled twice, then n of s equal to ఏమవుతుంది చెప్పండి. 6² equal to 36. Next. ఇప్పుడు what is the probability that the number on the second toss is greater than that on the first toss అన్నాడు కాబట్టి అదే రాసేద్దాం. లెట్ E be the event that the number on the second toss, the number on the second toss is greater than the number on the first toss. The number on the first toss. On the first toss. ఏమండి నెక్స్ట్ చూడండి. ఇలా అనుకున్న తర్వాత ఈ వాల్యూ ఏమవుతుందో చెప్పండి మీరు. ఈ వాల్యూ ఏమవుతుంది? దెన్ ఈ ఈక్వల్ టు వాడు ఏమన్నాడు, సెకండ్ టాస్ మీద నెంబరు ఫస్ట్ టాస్ మీద నెంబర్ కన్నా ఎక్కువ ఉండాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు చూడండి 1 తీసుకొచ్చండి, తీసుకోకూడదు. 1 2 1 3 1 4 1 5 1 6. అలాగే 2 1 తీసుకొచ్చా, తీసుకోకూడదు. 2 2 తీసుకోకూడదు. 2 3 2 4 2 5 2 6. అలాగే 3 3 వరకు తీసుకోకూడదు. 3 5 3 4 3 5 3 6 3 4 3 5 3 6. అలాగే 4 5 4 6 తర్వాత 5 6 అయిపోయింది. 15 వస్తాయి అనుకుంటా. చూడండి. దెన్ ఈక్వల్ టు ఏమైనా వస్తుందంటే ఫస్ట్ డై మీద వచ్చే నెంబర్ కన్నా సెకండ్ డై మీద వచ్చే నెంబర్ ఎక్కువ ఉండాలి. కాబట్టి 1 2 1 3 1 4 1 5 1 6 తర్వాత 2 3 2 4 2 5 2 6 తర్వాత 3 4 3 5 3 6 తర్వాత 4 5 4 6 తర్వాత 5 6. అమ్మ మీకు అర్థమవుతుందని ఎలా రాసినా మీరు ఎలాగే రాయాలి ఏం లేదు. మీరు మామూలుగా కంటిన్యూగా రాసేసుకోవచ్చు. మీకు అర్థమవుతుంది ఎలా రాసినాను ఏమా. కాబట్టి దట్ ఈస్ n of e ఈక్వల్ ఎంతమ్మా? 15 అని 16. 9 3 12 2 14 15 కదా మనకంటే 15 అన్నని చెప్పి తప్పన్నావా? 15 అమ్మా అంతే. 15 16 15 సార్. 15. కాబట్టి therefore the required probability is P of E equal to n of E by n of S. That equals 15/36 అమ్మా. ఏమా అంటే ఇది 3 5 3 12 అంటే 5/12 వస్తుందమ్మా ఆన్సర్. నెక్స్ట్ తర్వాత ఈసారి 11th క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ ఏమన్నాడు చూడండి ఒకసారి. If one card is drawn at random from a pack of cards, then show that the event of getting an ace and getting a heart are independent events. ఏమండి వాడి బాధ అంతా ఏంటి?
ప్యాక్ ఆఫ్ కార్డ్స్ నుంచి కార్డుని తీశారు ఏమండి, కార్డుని తీస్తే ఆ కార్డు ఏస్ అవ్వడానికి లేదా హార్ట్ కార్డ్ అవ్వడానికి ఈవెంట్స్ ని తీసుకున్నప్పుడు ఆ ఈవెంట్స్ అనేవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవుతాయని చెప్పి రుజువు మాట్లాడు. అసలు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవ్వడానికి కండిషన్ ఏంటి? ఏ కామ బి అనేవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని ఎప్పుడు చెప్తాం? ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవుతాయమ్మా. ఏమా అది విషయం చూడండి. The number of ways of selecting one card from pack of 52 cards. లేదా ప్యాక్ ఆఫ్ కార్డ్స్ మీకు ఎలాగ నెంబర్ తెలుసు కదా, ఎన్ని కార్డ్స్ ఉంటాయి అనేది చెప్పాను కదా, 52 ఉంటాయి. ఏమా కాబట్టి ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ one card from pack of cards లేదా pack of 52 cards. pack of 52 cards is n of s equal to 52 c1 equal to 52 అవుతుందమ్మా. ఏమా నెక్స్ట్ తర్వాత let a comma b be the events of getting an ace and heart card and a heart card respectively, then n of a equal to ఎంత అవుతుందమ్మా? ఏస్ ఎన్ని ఉంటాయి? 4. కాబట్టి 4c1 equal to 4 అవుతుంది. p of a equal to n of a by n of s కాబట్టి 4/52 వస్తుంది. క్యాన్సిల్ చేయకండి, చేసేయండి. 1/13. నెక్స్ట్ n of b equal to 13 c1 equal to 13. p of b equal to n of b by n of s 13/52 that equals 1/4. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఈసారి n of a ఇంటర్సెక్షన్ బి చూద్దాం. n of a ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? తీసిన కార్డ్ హార్ట్ కార్డ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం వేస్ కూడా అవ్వాలి. హార్ట్ వేసి ఎన్ని ఉంటాయి? 1. కాబట్టి 1c1 equal to 1. p of a ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు n of a intersection b by n of s that equals 1/52. ఏమా ఈ 1/52 నేను 1/4 into 1/13 కింద రాస్తానమ్మా. 1/13 into 1/4 కింద రాద్దాం. 1/13 అంటే p of a, 1/4 అంటే p of b. అంటే p of a intersection b అని తీసుకుంటే మనకి ఏమైనా వచ్చింది? p of a అంటే p of b అని వచ్చింది. కాబట్టి therefore the events a comma b are independent events. ఓకేనా? ఇదమ్మ విషయం. తర్వాత నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఏమన్నాడు వాడు? the probability that a boy A will get a scholarship is 0.9 and the younger boy B will get is 0.8. What is the probability that at least one of them will get the scholarship అంటాడు. ఇప్పుడు అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి చెప్పండి? అట్లీస్ట్ అంటే ఏం చేయాలి? p of a union b ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ విషయం ఏంటంటే వాడు ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ చెప్పండి? p of a p of b ఇచ్చాడు. ముందు ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే ఏ అనే బాయ్ స్కాలర్షిప్ రావడానికి, ఏ అనే బాయ్కి స్కాలర్షిప్ రావడానికి ప్రాబిలిటీ, బి అనే బాయ్కి స్కాలర్షిప్ రావడానికి ప్రాబిలిటీ ఇచ్చాడు. దీని నుండి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే అట్లీస్ట్ వన్ బాయ్కి స్కాలర్షిప్ రావడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే p of a యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఏబి అనేవి ఎటువంటి ఈవెంట్స్ అంటే ఏ జరిగితే బి జరగకూడదని ఉందా? బి జరిగితే ఏ జరగకూడదని ఉందా? ఏ యొక్క ఇంపాక్ట్ బి మీద పడుతుందా? బి యొక్క ఇంపాక్ట్ ఏ మీద పడుతుందా? పడదు. కాబట్టి ఏ గమ బిని ఏమంటాము? ఇండిపెండెంట్. అర్థమవుతుందా?
మనకి చూడండి, అది ఎగ్జాంపుల్ అంతగా మీకు సెట్ అవ్వదులేండి, ఎందుకులేండి. మీకు అర్థమైంది కదా, క్లారిటీగా ఉందిగా. ఎస్ సార్. అర్థమైంది సార్. ఏ యొక్క ఇంపాక్ట్ బి మీద ఉండదు, బి యొక్క ఇంపాక్ట్ ఏ మీద ఉండదు, ఏమండి. అలాగే ఏ జరగడం వల్ల బి, అదే దాన్ని ఏమంటారు, ఏకి వస్తే బి రాకూడదని లేదు, బికి వస్తే ఏకి రాకూడదని లేదు. కాబట్టి ఏ కామా బిని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటాం. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ let A comma B be the two events of the boys A and B will get a scholarship. Then given P of A equal to enter rastam, P of B equal to enter rastam. Here A comma B are independent events andam. P of A intersection B equal to P of A and P of B avutundi kabatti the probability that at least one boy will get the scholarship is P of A union B equal to P of A plus P of B minus P of A intersection B avutundi. P of A intersection B and P of A and P of B rastam. సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? చూడండి కొంత క్వశ్చన్. let A comma B be, let capital A comma capital B be two events of the boys capital A and B will get a scholarship. Will get a scholarship respectively given P of A equal to ఏమని ఇచ్చడమే 0.9, P of B equal to 0.8. Next, here A comma B are independent events. So P of A intersection B equal to P of A into P of B, అంటే 0.9 into 0.8 అంటే 0.72 అవుతుందాం. Next, the probability that at least one of them will get a scholarship. At least one of them will get a scholarship. Is ఏమవుతుందమ్మా ఫార్ములా? P of A union B equal to P of A plus P of B minus P of A intersection B అమ్మా. అంటే ఇక్కడ P of A అంటే ఎంత? 0.9 ప్లస్ P of B అంటే 0.8 మైనస్ P of A intersection B అంటే 0.7. ఇది సింప్లిఫై చేస్తే 0.9 ప్లస్ 0.8 అంటే 1.7 అమ్మా. దట్ ఈక్వల్స్ 1.7 మైనస్ 0.72 అమ్మా. 1.7 అంటే 70 చూసుకోండి. 7 అంటే ఈ పాయింట్లు అయితే తీసిపడండి. 70లో 72 అంటే 2 ఇంకా తీసేయాలి. అయితే ఇక్కడ 1 లోంచి 2 తీసేయాలి, 0.02 తీసేయాలి, అంటే 0.98. ఎస్ సార్. అదమ్మా విషయం. సరే.